తమిళనాడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందా? టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టింది ఎవరు? సీఎం విజయ్ పై ప్రతిపక్ష డీఎంకే సంచలన ఆరోపణలేంటి? తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారులు ఈ కుట్రపై దర్యాప్తు చేస్తున్నారు. టీవీకే పార్టీ ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా కొద్ది రోజుల క్రితం చెన్నై పోలీసులను ఆశ్రయించారు. చెన్నైకి చెందిన ఐపీడీఎస్ కన్సల్టెన్సీ ఫామ్ ఉద్యోగిపై ఫిర్యాదు చేశారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఐపీడీఎస్ కన్సల్టెన్సీ ఫామ్ కు చెందిన వ్యక్తి తనతో చెప్పాడని, అలా చేస్తే 35 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆఫర్ గురించి ఎవరితోనూ మాట్లాడవద్దని చెప్పాడని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఎమ్మెల్యే ఇళయరాజా ఫిర్యాదుతో పోలీసులు ఐపీడీఎస్ కన్సల్టెన్సీ ఫామ్ ఉద్యోగిని అరెస్టు చేశారు. తొలుత చెన్నైలో ఒకరిని, అనంతరం కరూర్లో మరో 2 అరెస్టు చేశారు. వీరికి మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ అత్యంత సన్నిహితుడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై తమిళనాడు మంత్రి సిటీ నిర్మల్ కుమార్ స్పందించారు. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పలువురు ఎమ్మెల్యేలకు 10 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఆఫర్లు ఇచ్చారంటూ సెంథిల్ బాలాజీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సెంథిల్ బాలాజీతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తులు ఈ వ్యవహారంలో నేరుగా పాలుపంచుకున్నారని, వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కుట్రలో భాగమైన ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాలని, ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. நேரடியாக ஒரு எம்எல்ஏ பர்ச்சேஸ் பண்றதுக்கு நேரடியாக பணம் கொடுக்க முற்பட்டார்கள் என்றால் அதற்கு நேரடியாக செந்தில் பாலாஜியின் அடுத்த அளவில் இருக்கிற நபர்கள், செந்தில் பாலாஜி கூடயே இருக்கும் நபர்கள், இன்னும் கூடயே சுற்றும் நபர்கள், செந்தில் பாலாஜியோடைய அனைத்து போக்குவரத்தையும், அனைத்து பணத்தையும், அனைத்து கரூர் கம்பெனி என்ற பெயரில் யார் யாரெல்லாம் இங்கே வந்து கரூர் கேங்கு, கரூர் கம்பெனி நடத்திட்டு இருந்தாங்களோ அந்த நபர்கள் இதில் நேரடியாக தொடர்பில் இருக்கிறார்கள் என்ற தகவல் எங்களுக்கு வந்துட்டு. మరోవైపు ఈ ఆరోపణలను డీఎంకే ఖండించింది. దర్యాప్తు వివరాల్ని లీక్ చేసి ప్రజల్లో తప్పుడు ప్రచారం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి శరవణ్ విమర్శించారు. టీవీకే ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటే సెంథిల్ బాలాజీని అరెస్టు చేయాలని డీఎంకే సవాల్ విసిరింది. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. సీఎం విజయ్ పై ప్రతిపక్ష డీఎంకే హార్స్ ట్రేడింగ్ ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు సీఎం ప్రయత్నించారంటూ గవర్నర్ కు డీఎంకే నేత ఆర్ఎస్ భారతి అధికారికంగా ఫిర్యాదు చేశారు. సీఎం విజయ్ తో పాటు ఎండీఎంకే అధినేత వైగోపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపించాలని కోరారు. అయితే డీఎంకే ఆరోపణలను అధికార టీవీకే తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి విజయ్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి నిర్మల్ కుమార్ స్పష్టం చేశారు.